సత్యం శివసుందరం వాల్యూమ్ 1 అందులో స్పష్టంగా ఇందులో తెలియజేశారు. స్వామి తాత పేరు కొండమరాజు. ఆయన చాలా సాత్వికుడు, ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళందరికీ పెద్ద. ఆ కొండమరాజు దగ్గరికి వెంకటావధూతాన్ని కూడా వచ్చాడు. వచ్చి అవి మాట్లాడుతూ అరటి తోటలో, చూడాయ కొండమరాజు, మీ వంశంలో భగవానుడు పుట్టబోతున్నాడు అని చెప్పాడు 3 సార్లు. తర్వాత ఏమన్నాడు, నువ్వు చూస్తావు అని కూడా చెప్పాడు. అన్నాడు. ఆ వెంకటావధూత వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా. చెప్పిన కొన్నాళ్లకు ఈశ్వరమ్మ గారు బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఒక నీలమైన కాంతి ఆవిడ ఉదర భాగంలో ప్రవేశించడం, అప్పటి నుంచి ఈయన రెడీ అవుతున్నాడు అవతార దానికి. అప్పుడు అంతా అయిపోయాక ఎవరు అడిగారు తర్వాత కాలంలో, స్వామి మీరు ప్రసవమా ప్రవేశమా? ప్రసవమా ప్రవేశమా? ప్రసవం కాదు, ప్రవేశమే అని ఏం జరిగిందో చెప్పు అన్నారు. అప్పుడు ఈ నీలి లైట్ రావడం అంత చెప్పారు.